అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ముందుగా సాక్షి పత్రిక. సాక్షిలో ఈరోజు వచ్చినటువంటి వార్తల్లో ఈరోజు గబాలో ఫైనల్ టీ20 మ్యాచ్ జరుగుతుంది. బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ గెలుచుకునే అవకాశం టీమిండియాకు ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన 4వ టీ20లో టీమిండియా విజయం సాధించి 2-1తో సిరీస్లో ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ కనుక టీమిండియా గెలవగలిగితే 3-1 తేడాతో ఆసీస్ గడ్డ మీద ఓడించేదానికి అవకాశం ఉంటుంది. వన్డే సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది 2-1 తేడాతో. ఇప్పుడు టీ20లో గెలిచేదానికి ఉన్న అవకాశాలని, ఆధిక్యాన్ని ఎంత మేరకు సూర్యకుమార్ సేన నిలబెట్టుకుంటుందో చూద్దాం. ఒకవేళ ఈ గబాలో ఓడిపోయిన సిరీసు డ్రా అవుతుంది. ఓటమి పాలయ్యే అవకాశం టీమిండియాకి లేదు. దాంతోపాటు గబాలో గతంలో టెస్ట్ సిరీస్ని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అదే వేదికగా బ్రిస్బేన్లో గెలిచిన అనుభవం టీమిండియాకు ఉంది. కాబట్టి అదే గబాలో ఇప్పుడు హిస్టరీ రిపీట్ చేస్తారేమో ఆశిద్దాం. ఇక మిగిలినటువంటి కథనాల్లో శ్రీచరణ్కి నజరానా. వరల్డ్ కప్ గెలిచినటువంటి టీ20 ప్లేయర్ శ్రీచరణ్కి ఆంధ్రప్రదేశ్లో ఘన స్వాగతం దక్కింది. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆమెతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆమెకి 2.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ, దాంతోపాటుగా కడపలో ఆమెకు 1000 గజాల హౌస్ సైట్, గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ హామీలు ఎప్పటికి అమలవుతాయో చూడాలి. గతంలో కూడా చాలామంది ప్లేయర్లకి ప్రకటన చేసి భారీ నజరానా రివార్డులు ఇస్తామని వెల్లడించి జాప్యం చేసిన అనుభవాలు ఉన్నాయి. ఈసారి శ్రీచరణ్కి అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా తన హామీ నిలబెట్టుకోవాలని ఆశిద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన ఎందుకు? సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్ను నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీది. ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు అయిన ఈ ఆసుపత్రిని గాలికి వదిలేశారు. ఏకంగా 12 గంటల పాటు కరెంటు పోయి రోగులకు తీవ్ర ఇబ్బందులు. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఆరోగ్యశ్రీ అన్నీ నిర్వీర్యం చేశారు. మొత్తంగా ప్రజారోగ్యాన్ని పడుకోబెట్టేశారు. తీవ్రమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చేశారు అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల్ని సాక్షి పత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. నిజానికి కేజీహెచ్లో అంతసేపు కరెంట్ లేని దుస్థితి అంటే చాలా చాలా తీవ్ర పరిణామాలు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు అంతసేపు విద్యుత్ కొరత, విద్యుత్ అంతరాయం, కరెంటు కోత ఎందుకు జరిగింది? కారణం ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? దానికి మూలకారకులు ఎవరు? ఇలాంటివి కనీసం పరిశీలించిన పాపాన కూడా పోవటం లేదు. అంటే ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ఘటన మనకి చాటుతోంది. రెండో వైపు అక్కడ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఎవరో చనిపోయారని ఆరోపణలు వస్తే అబ్బెబ్బే ఆక్సిజన్ కాదు ఇతర కారణాలే అని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నంలో ఉంది. ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే, ప్రభుత్వ వ్యవహారం నుంచి ఏదైనా దోషం ఎక్కడైనా వెల్లడైతే ప్రభుత్వాలు వెంటనే స్పందించేవి, దానికి నివారణ చర్యలకు పూనుకునేవి, భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా చేస్తాం అని చెప్పేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని వేలెత్తి చూపినటువంటి వాళ్ళ తప్పు, ఆ తప్పు మరో కారణంతో తప్పు అన్నట్టుగా అసలు తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది కేంద్రంలో మోదీ ప్రభుత్వం నుంచి వచ్చింది. సరిగ్గా ఇదే రోజునాడు నోట్ల రద్దు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడిన మోదీ సర్కారు ఆ నోట్ల రద్దు ఎంత విఫలమైందో, దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించిందో, అన్ని రంగాల్లోనూ ఎంత విఫలమవడానికి కారణమయ్యిందో అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కానీ ఇతరుల మీద నెపం నెట్టి ఏదో ఒకటి చెప్పి తమ లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నానికి అక్కడ భేదం పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వచ్చేసింది. కేజీహెచ్లో తప్పు జరిగిందంటే ప్రభుత్వం దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ నిబంధనలు పాటించకుండా ప్రమాదానికి కారణమయ్యి 2 పదుల సంఖ్యలో ప్రాణాలు తీసేస్తే అక్కడ కూడా ప్రభుత్వం తప్పిదం లేదు. దాన్ని సోషల్ మీడియాలో వేలెత్తి చూపినటువంటి వాళ్ళదే తప్పు. ఇట్టా ప్రభుత్వం తీరంటే తప్పిదాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంటే ఇక నువ్వు తప్పుని సరి చేసుకునేది ఎప్పుడు? ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు జరిగిందని అంగీకరించడమే సగం తప్పు సరి చేసుకోవడం. కానీ ఇప్పుడు అంగీకరించడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధం కావట్లేదు. అనేక రకాలుగా చేసి ప్రజల్ని మభ్యపెట్టొచ్చు అని భ్రమిస్తున్నాయి. భ్రమ మాత్రమే. అది జనాలు అన్నింటినీ గ్రహించక మానరు.
మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాల మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు, మేం చెప్పని విషయాలతో సెక్షన్ 161 కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది. తీవ్ర విస్మయకరంగా మేం చెప్పిన దానికి భిన్నమైన విషయాలు అందులో ఉన్నాయి. మేం స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావు అంటూ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరూ చెప్పినటువంటి వ్యవహారం మొత్తం సిట్టు దర్యాప్తునే తలకిందులు చేసేసేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్లో అక్రమాలకు పాల్పడింది. ఇది కూటమి నేతల అభియోగం. అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు కోసం సిట్టుని ఏర్పాటు చేశారు. విజయవాడ సిపిగా ఉన్న ఆయన దీనికి సిట్టు హెడ్గా సిద్ధమైంది. సిట్టు దర్యాప్తు చేసి ఏమి లాగిందయ్యా అంటే అంత కొండకి తాడేసి చిన్న వెంట్రుకు కూడా సంపాదించిన దాఖలాలు లేవు. మొత్తంగా ఈ సిట్టు దర్యాప్తులో ఇప్పుడు ఏ వాంగ్మూలం ఆధారంగా ఇంతకాలంగా కేసును నడిపించారో, ఇన్ని రకాలుగా రిమాండ్ రిపోర్ట్లు కానీ ఛార్జ్ షీట్లు కానీ లేదంటే ఇతర వ్యవహారం కానీ నడిపారో, ఇప్పుడు ఆ వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. ఆ శరత్ చంద్రారెడ్డి, ఆ రోహిత్ రెడ్డి ఇద్దరు మేము ఈ విషయాలు చెప్పలేదు, సిట్టుకి మేము చెప్పని విషయాల్ని ప్రస్తావనలోకి పెట్టి దాని ఆధారంగా కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటూ అసలు వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళే రివర్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు సిట్ తన కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? కుడితిలో పడ్డలా ఎలకలాగా ఇప్పుడు సిట్టు పరిస్థితి మారిపోతుందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దర్యాప్తు పిల్లిమొగ్గలేస్తుంది. చాలా విషయాల్లో సిట్టు అడ్డంగా బుక్ అయిపోతుంది. ఏకంగా 11 కోట్ల రూపాయలు దొరికాయి, అది రాజు కేసిరెడ్డిదే అన్నట్టుగా చెప్పుకొచ్చి చివరికి ఆ నోట్లు ఎక్కడివి, ఎప్పటివి, ఎలా వచ్చాయి అన్న దాని మీద దర్యాప్తు చేయడానికి కూడా సిద్ధం కాలేకపోయింది. కోర్టు ముందు పూర్తి స్థాయి వాస్తవాలు వెల్లడించడానికి కూడా అంగీకరించలేకపోయింది. అట్లా సిట్టు దర్యాప్తు ఇప్పుడు పూర్తిగా బాసు పాలవుతుందా అనే అనుమానం కలుగుతుంది. మొత్తం కేసు ఇప్పుడు రివర్స్ అయింది, యూటర్న్ తీసుకుంది. ఏమీ ముందుకెళ్ళే అవకాశం కనిపించట్లేదు. మరి ఇన్నాళ్ళుగా మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, జీవీడి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఒక్కళ్ళు కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఎవరని మినహాయింపలేదు. అనేక మందిని అరెస్ట్ చేసినటువంటి కేసులో సిట్టు తేలిపోయే ప్రమాదం దాపురిచ్చింది. మరి ఎట్టా ముందుకెళ్తుంది? కేసులో ఏ రీతి నిలబడుతుంది చేయాలి? హైకోర్టులో వేసినటువంటి ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పిటిషన్ మీద విచారణ వాయిదా వేశారు. చాలా ఆసక్తికరమైనటువంటి మలుపు, మొత్తం మలుపు. అసలు ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చేసే ప్రమాదం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక మిగిలినటువంటి పత్రికల్లో మనం చూస్తే ఈనాడులో వందే మాత్రం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం. ఇది ప్రధానమంత్రి నిన్న వందే మాత్ర గీతానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చేసిన కామెంట్స్. 1,0899 కోట్ల పెట్టుబడులు, 86,000 మందికి ఉపాధి. పెట్టుబడులు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినవి 14 లక్షల కోట్లు చేరిపోయాయి. మరి గ్రౌండ్ అయినవి ఎన్ని? 10% జరిగినా ఇప్పటికే 1,40,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అవ్వాలి. ఎంత అయినాయి? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మహా అయితే ఒక 30-40 వేల కోట్ల రూపాయలు మించి గ్రౌండ్ అయిన దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్న దానికి గ్రౌండ్ అయిన దానికి కనీసం 3-4% మించి కూడా ఉండట్లేదు. మాటలేమో కోటలు దాటుతున్నాయి. నిన్న కూడా మళ్ళీ 1,01,899 కోట్ల రూపాయలు అన్నట్టు ప్రకటించారు. మరి ఎప్పటికీ? చాలా కీలకమైన ఆమోదం తెలిపిన ప్రభుత్వం 3 మెగా సిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 16 నెలల్లో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. అదేంటి రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్లు అంటే ఈనాడు పత్రికలో 8 లక్షల కోట్లను తగ్గించి చెప్పారటి. ఇంతకుముందే 10 లక్షల కోట్లను ఈనాడు రాసింది కదా. హఠాత్తుగా మళ్ళీ 8 లక్షల కోట్లు వెనక్కి వచ్చేటి, 2 లక్షల కోట్లు పోయాయా? ఎక్కడైనా ఆగిపోయాయా? ఇదే ఈనాడు పత్రికలో 10 లక్షల కోట్లని రాసింది, మనం చదువుకున్నాం. మరి ఇప్పుడు హఠాత్తుగా 8 లక్షల కోట్లు, ఇప్పుడు వచ్చిన 1,1000 కోట్ల రూపాయలతో కలుపుకుని 8 లక్షల కోట్లు అంటే మరి ముందు వచ్చినవన్నీ ఏమవుతున్నాయి? భారీగా పేపర్లో ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలు వస్తున్నాయని రాసుకుని. ఇక మధుమేహం ఉంటే అమెరికా వీసా రాదు, స్థూలకాయ ఉన్నా అంతే, కొత్త నిబంధనలు తెచ్చినట్టు మీడియాలో కథనాలు. ఇదే నిజమైతే ఇండియన్స్ చాలామంది యుఎస్ వెళ్ళాలనేటువంటి దానికి ప్రధాన ఆటంకంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో చాలామంది ఇటీవల షుగర్, డయాబెటిక్ బారిన చాలా సులువుగా పడిపోతున్నారు. అలాంటి షుగర్, డయాబెటిక్ బాధితులు ఎవరికి
అమెరికా వేసాయ వధువు అని అంటే చాలామంది పేరెంట్స్ యుఎస్లో పిల్లల్ని చూడాలని, యుఎస్లో సెటిల్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశించే చాలామందికి ఇది ఒక పెద్ద గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పటివరకు ట్రంప్ అనేక నిబంధనలు పెడుతున్నట్టు ముందు చాలా పెద్ద అడవాడు చేసి అందరిలోనూ అలజడి రేపి ఆ తర్వాత హఠాత్తుగా ఫైన్ డే అవన్నీ లేవు తుస్సు అన్నట్టుగా చెప్పేటువంటి పరిస్థితి వస్తున్న తరుణంలో ఇది కూడా అలాంటిదేనా అనే అనుమానం మనకు కలగక మానదు. అయితే ఇది మీడియాలో కథనాలు మాత్రమే, అధికారిక ప్రకటన కాదు. మరి ఆ తర్వాత తూచ్ అంటారా, లేదు అమలు చేస్తామని అంటారా? చూద్దాం. ఏం జరిగినా నిజంగా అమలైతే మాత్రం ఇండియన్ పేరెంట్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు రై జీఎస్టీ తగ్గుదలతో 2 నెలల్లో విక్రయాల జోరు. గత ఏడాది పోలిస్తే 55,765 యూనిట్స్ అదనంగా అమ్మకం. రవాణా శాఖకు పెరిగిన రాబడి. మొన్న జీఎస్టీ ఒక్కసారిగా తగ్గిన తర్వాత చాలామంది దసరా, దివాళీ ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాలు కొనుగోలు చేసేదానికి ఆసక్తి చూపారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వాహనాల అమ్మకాలు పెరిగాయి అన్నది ఈనాడు ప్రధాన పత్రికలో వచ్చిన కథనం. జనసమర్థ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లోకి వాటిని రానివ్వద్దు. జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు. ఇటీవల వరుసగా వీధి కుక్కల కారణంగా అనేక జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చాలా ఆందోళన కలిగిస్తున్నాయి, అలజడి రేకెత్తిస్తున్నాయి. దాంతో సుప్రీంకోర్టు దాని మీద స్పందించింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. సకాలంలో స్పందించిన సిఎస్ఎల్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ స్పందించిన తర్వాత ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కల్ని జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల నుంచి తొలగించండి. కేవలం వీధి కుక్కలే కాదు, పశువులు కూడా జాతీయ లేదంటే రాష్ట్ర రహదారుల మీద వచ్చే పరిస్థితి లేకుండా వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయండి. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించారు పశువులకు హాస్టల్ ఏర్పాటు చేస్తామని. అలాంటి షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెబుతోంది. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీలో 5,642 కోట్ల పెట్టుబడులు. ఆ సంస్థకు రికార్డు వ్యవధిలోనే భూములు కేటాయించాం. ఎక్స్లో మంత్రి నారా లోకేష్ ప్రకటన. డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు. వైకుంఠ ద్వార దర్శనాలకి ఈ ఏడాది 30 నుంచి ముహూర్తం పెట్టారు. 10 రోజుల పాటు ఉంటాయని టీటీడీ నిర్ణయించింది. గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగి 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన ఘటనల ప్రభావం ఈసారి పడకుండా, అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా టీటీడీ బోర్డు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ఆలయాల్లో రద్దీ ఎట్టా పెరుగుతుందో, ఆ సందర్భంగా ఎంతెంతమంది ఏ రీతిన ప్రమాదాలకు గురవుతున్నారో, ప్రాణాలు కోల్పోతున్నారో మనం అంతా చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. సరిపడా నిధులున్న పనుల్లో జాప్యం ఎందుకు? అడవతెల్లి బాట నిర్వహణలో అలసత్వం వేడాలి. జలజీవన్ పనులు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తా. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నీ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తా అని ఈయన మాటలు చెప్తారు. ఎక్కడ వెళ్ళి పరిశీలించేదే ఉండదు. కోనసీమలో శంకరగుప్తం డ్రైన్ మూలంగా పర్యావరణం దెబ్బతిని మొత్తం కొబ్బరి చెట్లు పచ్చదనం కోల్పోయి మోడుబారిపోతున్నాయి అని వార్తలు రాగానే నేను వెళ్ళి పరిశీలిస్తా అని ప్రకటించారు జనసేన పార్టీ అధినేత. ఇప్పుడు అక్టోబర్లో, నవంబర్ కూడా అయిపోతుంది కానీ వెళ్ళిన దాఖలాలు లేవు. ఉప్పాడ బహిరంగ సభలో చెప్పుకొచ్చారు 3 రోజుల్లో వచ్చి సముద్రంలో కాలుష్యం ప్రభావిత ప్రాంతాన్ని నేను స్వయంగా పరిశీలిస్తా అని ప్రజలకు చెప్పారు. వెళ్ళిన దాఖలాలు లేవు. ఇట్లా మాటలు చెప్పడం, మళ్ళీ మామూలుగా తన పని తాను చేసుకుపోవడం, ఇట్లా మిగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తీరు. మొత్తంగా నెలలో 2-3 రోజులు మినహా ఆయన ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళడానికి సిద్ధం కావట్లేదు. మరి ఇట్లా ఎంతకాలం? ఒక శాఖ కీలకమైనటువంటి 5 శాఖల మంత్రిగా గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్ విజయవాడ హైదరాబాద్ రూట్లో ప్రయోగం విజయవంతం. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో మొదలు. ఇక పోలవరం నల్లమల సాగర్ అనుసంధానమే. బనకచెర్ల అనుసంధానం స్థానే కొత్త ప్రాజెక్ట్. తొలుత నల్లమల సాగర్కు నీటి తరలింపునకే ప్రాధాన్యం. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ కోసం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా టెండర్ నోటీస్ ఇచ్చింది. డిపిఆర్ కేటాయించాలని, డిపిఆర్ ఖరారు చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఇప్పుడు బనకచెర్ల లేనే లేదు అని చెప్తుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు చెప్పని రోజు లేదు. దాని చుట్టూ ప్రచారం చేయనటువంటి సందర్భమే లేదు. ఏ అవకాశం దొరికినా బనకచెర్లతో మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేయబోతున్నాం, రాయలసీమని మొత్తం జల వనరులతో నింపేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పినటువంటి గేమ్ చేంజర్ నుంచి వెనక్కి తగ్గిపోతున్నారు. ఆయనే బనకచెర్ల ప్రాజెక్ట్ అన్నది ఎవరు ప్రస్తావించలేదు, స్వయంగా చంద్రబాబు నాయుడే దాన్ని బయటకు తీసుకొచ్చారు. దాని వెనక మెగా లాంటి సంస్థలు వాళ్ళందరి ప్రాజెక్టు వాళ్ళందరి లక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి అనే వార్తలు ఉన్నాయి. ఎవరు ఎన్నున్నా చంద్రబాబు నాయుడే బనకచెర్ల గురించి అంత పెద్ద ఎత్తున చెప్పుకొచ్చి అబ్బబ్బే ఇప్పుడు అది ఏమీ లేదు, డిపిఆర్ కూడా అవసరం లేదు, అసలు బనకచెర్లే లేదు అని చెప్తున్నారంటే ఏమనాలా? చంద్రబాబు రాజకీయ వ్యవహారాల్లో యూటర్న్ తీసుకుంటారని అందరికీ తెలుసు. చివరికి ఇరిగేషన్ విషయాల్లో కూడా చంద్రబాబు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అంటే ఏమనాలా? ఆయనే చెప్పిన బనకచెర్ల ప్రాజెక్టు నుంచి ఆయనే వెనకడిగేసి ఆయనే అబ్బెబ్బే తూచ్ అదేమీ లేదు అని చెప్పగలిగే పరిస్థితి అంటే ఏమనాలా? ఇప్పుడు నల్లమల సాగర్ వరకేనంట, అంటే వెలుగొండ ప్రాజెక్టు వరకే గోదావరి జలాలని పోలవరం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి ఇప్పటికే దాన్ని కృష్ణా వారధి వరకు అంటే ప్రకాశం బ్యారేజ్ వరకు తరలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ కృష్ణా వరదలు వచ్చినప్పుడు వృధాగా సముద్రంలో కలుపుతున్నారు, అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఈ నీటిని నల్లమల సాగర్ వరకు లిఫ్ట్ చేస్తారట. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రతిపాదనలు, ముందు చెప్పిన మాటలే అంతంత మాత్రంగా మిగిలిపోయి ఏం అమల్లోకి నోచుకోక అసలు సాధ్యమే కాదని చంద్రబాబే చెప్పేసి ఇప్పుడు అంటే చంద్రబాబు మాటలు ఎట్లా ఉంటాయి చెప్పండి, చూడండి. ఆయనే చెప్తారా అంత ఎత్తుకు ఎదుగుతామని, అబ్బే ఇప్పుడు మళ్ళీ అంత ఎత్తి ఎదగలేము, ఇంత ఎత్తే అని అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇంత ఎత్తు అయినా ఎదగలరా? ఎగిరే అవకాశం ఉందా? చంద్రబాబు మాటలకి ఆయన చేతలకి ఎంత వ్యత్యాసం ఉంటుంది చూడండి. ఏడాదిన్నరగా ప్రచారం చేశారు, అసలు బనకచెర్ల లేకపోతే ఆంధ్రప్రదేశే అభివృద్ధి కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మొత్తం గేమ్ చేంజర్, సర్వం మార్చేస్తుంది అంటూ వెల్లడించారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా అబ్బెబ్బే బనకచెర్ల లేదు, అక్కడ దాకా గోదావరి జలాలు సాధ్యం కాదు, ఇప్పుడు నల్లమల సాగర్కే అని ఆయనే మాట మార్చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంతగా పబ్లిక్ ముందు నడుస్తుందండి. ఏడాది పాటు ప్రచారం చేసినటువంటి మాటలన్నీ, చెప్పినటువంటి కబుర్లన్నీ ఏమైనట్టు, ఎందుకు చెప్పినట్టు? అన్నదాతకు అండ, ఇన్పుట్ సబ్సిడీ హెక్టారుకు 25,000కు పెంచి ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? హెక్టార్కి 25,000కు ఇన్పుట్ సబ్సిడీ పెంచాం, 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున నష్టపరిహారం అన్నట్టు. మొన్నటి కృష్ణానది వరదల్లో నష్టపోయినటువంటి రైతులకు ఇచ్చారు. 2024లో సెప్టెంబర్ మాసంలో కృష్ణానది వరదల మూలంగా దెబ్బతిన్న రైతులకి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ మోంతా తుఫాను బాధితులకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు? నష్టపరిహారం ప్రకటనకే రోజులు 15 రోజులు గడిచిపోతోంది. నష్టపరిహారం ప్రకటనకి ఇవ్వడానికి కాదు, అది ఎప్పటికి ఇస్తారో చూడండి. ఈసారి మోంతా తుఫాను బాధిత లక్షలాది మంది రైతాంగానికి చంద్రబాబు సర్కారు చెప్పినట్టే 4 లక్షల ఎకరాల్లో వరి, దాదాపు 1,00,000 ఎకరాల్లో ఆక్వా, ఇంకొక 70-80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతింటే వాళ్ళందరికీ నష్టపరిహారం ప్రకటించడానికి ఇంకా నాంచివేతే, ఇప్పటికీ నాంచివేతే. ఎప్పుడు తుఫాను? అక్టోబర్ 28-29 తారీఖుల్లో తుఫాను పోయి ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. ఇంకెన్ని రోజులు గడిస్తే నష్టపరిహారం ప్రకటిస్తారు? నష్టపరిహారం ప్రకటనకే ఇన్ని రోజులు గడువు తీసుకుని ఇంకేదో ఉద్ధరించామని చెప్తే ఈ ప్రభుత్వం వరదలు విపత్తుల్లో ఆదుకుంటున్నాం, మరి వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ప్రకటించలేదు? ధాన్యం కొన్న 24 గంటల్లోనే చెల్లింపు. మొన్నటేడాది ధాన్యం డబ్బులు సకాలంలో రాక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసి ఆ డబ్బుల కోసం కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సి వచ్చింది, అమలాపురం లాంటి చోట్ల. చంద్రబాబు అబ్బెబ్బే మేము 24 గంటల్లోనే వేసేస్తున్నాం, మాది వాట్సాప్ గవర్నెన్స్. ప్రచారం చూడండి ఎక్కడుంటుందో, ఆచరణకి ప్రచారానికి ఎక్కడ పొంతనుండదు చంద్రబాబు సర్కారులో అనడానికి ఇదో సాక్ష్యం. రాయలసీమలో సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ వాస్తవం, కొంతమందికి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 సాయం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే ఇదే. 20,000 రూపాయల చొప్పున అన్నదాతగా సుఖీభావ కింద ఇవ్వాలంటే 2 ఏళ్లలో చంద్రబాబు సర్కారు ఎంత ఇవ్వాలా? 18 నెలల ప్రభుత్వంలో కనీసంగా 35,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి ఎంత ఇచ్చారు? 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 ఇచ్చి 7వ వంతు నిధులు ఇచ్చి 35,000 ఒక్కొక్క రైతుకి ఇవ్వాల్సి ఉంటే 5,000 రూపాయలు చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు ఇచ్చింది, కానీ దాన్ని మాత్రం ఉద్ధరిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక మిగిలినటువంటి కథనాలే. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు ఉంది, మహిళకు 54 ఏళ్ల జైలు. తమిళనాడులో బాలుడిపై లైంగిక దాడి కేసులో ఫోక్సో కోర్టు సంచలన తీర్పు. ఇక పల్లె పండగ 2.0 సాస్కీ నిధులతో పనులు చేపట్టాలి. పవన్ కళ్యాణ్ నిన్న జరిపినటువంటి రివ్యూ సమావేశంలో ఆదేశాలు. ప్రతి సీసాకు లెక్క, షాపుల నుంచి వినియోగదారుల వరకు ప్రతి దశలోనూ లెక్కర్ ట్రాకింగ్,
మద్యం అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేస్. ప్రస్తుత డిపోల వరకే ఈ టెక్నాలజీ ఉంది. త్వరలో పూర్తి స్థాయికి డిజిటల్ చెల్లింపులు, రియల్ టైం డేటాపై ఎక్సైజ్ కసరత్తు, అక్రమాలు నకిలీలకు అడ్డుకట్టే లక్ష్యం. నిన్నే లిక్కర్ సేల్స్ తగ్గిపోయిందని ఆంధ్రజ్యోతి రాసింది. ఈవేళ లిక్కర్ మొత్తం కల్తీ మద్య నివారణ కోసం ట్రేస్ చేసే పరిస్థితిని పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు అన్నట్టుగా. హాజరు నుంచి మినహాయించండి, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను. స్వయంగా వస్తే భారంగా మారనున్న భద్రతా ఏర్పాట్లు. సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ పిటిషన్. ఇటీవల ఆయన లండన్ వెళ్ళేదానికి సిబిఐ కోర్టు అనుమతించింది. విదేశీ పర్యటనకు అనుమతించిన తర్వాత తిరిగి వచ్చి ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. హాజరవడానికి ఇప్పుడు ఆయన నానా అగచాట్లు పడుతున్నారు. హాజరు కాకుండా మినహాయింపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సిబిఐ కోర్టు అనుమతిస్తుందా? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండానే, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా తాను కోర్టు ముందు హాజరవుతానని చెప్తున్న తరుణంలో అందుకు అంగీకరిస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో. చకచకా సన్నాహాలు. విశాఖలో 14-15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. దానికి తగ్గట్టే భారీగా ఏర్పాట్లు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 8 హాళ్లు. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య, విమానాలు ఆలస్యం. ఏఎంఎస్ఎస్లో సమస్య వల్లే నిపుణులు పలు ఇతర ఎయిర్పోర్ట్లపైన దాని ప్రభావం పడింది. నిన్నంతా ఎయిర్పోర్ట్లో ప్రయాణాలు చేయడం చాలా గగనంగా మారింది. చాలామందికి అవస్థలు ఏర్పడ్డాయి. ఏటీఎస్లో వచ్చినటువంటి సమస్యల మూలంగా అంతా చాలా తీవ్రంగా ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి. ఢిల్లీ ఏటీసీ వ్యవస్థపై మాల్వేర్ మూలంగా ఇదంతా జరిగింది అన్నట్టుగా వందే మాత్రాన్ని మొక్కలు చేశారు నరేంద్ర మోదీ. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎప్పుడైనా నాయకుడు ఫ్యూచర్ ఆలోచించాలా, భవిష్యత్ తరాలకు తగ్గట్టుగా తన నిర్ణయాలు ఉండాలి. భారతదేశంలో చాలామంది ఇంకా ఇప్పుడు చరిత్రలోనే ఉంటారు. 90 ఏళ్ల వెనక ఎప్పుడో 1937లో ఏదో జరిగిందని 2025లో ఈయన ఇప్పుడు వాపోతున్నారంటే ఏమనాలా? ఎంత వెనకబడి ఉన్నట్టు. ఇంకా చరిత్రలో ఏదో జరిగింది, వాళ్ళు అప్పుడు అలా చేశారు, వీళ్ళు ఇప్పుడు ఇలా చేశారు, వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది, వీళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఎన్నాళ్ళు ఇలా? ఆయన పాలన 12 ఏళ్ళు. భారతదేశానికి 12 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు. 12 ఏళ్లుగా పాలిస్తూ ఇంకేదో 90 ఏళ్ళ నాడు అదయింది, 100 ఏళ్ళ నాడు అదయింది. ఎట్టాగిది? ఎన్నాళ్ల పాటు తాను ఏం చేశారో చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఇంకెవరో ఏదో చేశారు, వాళ్ళు అలా చేయకుండా ఉంటే నేను ఇంకా ఏదో చేసేవాడిని. ఇదెక్కడి తంతు? ఎప్పుడైనా నువ్వేం చేసావో చెప్పాలి, నువ్వెంత చేయగలవో చెప్పాలి, నువ్వెందుకు చేయలేకపోతున్నావో కూడా చెప్పాలి. నువ్వేం చేయలేక వాళ్ళు అలా చేస్తుంటే నేను ఇలా చేసుందును అంటే దీని అర్థం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో భారతదేశ నాయకత్వం ఉందో ఆలోచించండి. ఇక పెట్టుబడులు వెల్లువ, ఎల్లలు దాటొద్దు, ఆదాయం తగ్గొద్దు. యథేచ్ఛగా స్మగ్లింగ్, తరచూ దొంగలు స్వాధీనం, కేంద్రం సహకారంతో వేలం, 100 కోట్లు ఆదాయం, అక్కడితో ఆగిపోతే నష్టం. జాతీయ పరిశోధనా కేంద్రం కార్యరూపం దాల్చాలి. ఎర్రచందనానికి సంబంధించి ఈరోజు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రభ పత్రిక ఈ కథనం. పల్లెల్లో నాణ్యమైన రోడ్లు, తాగునీరు ఉండాలి. వేధించిన వారిని వదిలేది లేదు, త్వరలోనే వారికి రంగు పడుద్ది. కార్యకర్తలే మా అధినేతలు, పనిచేసే వారికి గుర్తింపు, మీ సంక్షేమానికి పెద్దపీట. అలకలొద్దు, ఓపికతో పనిచేయండి. కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ మాటలు. అలకలొద్దు. తెలుగుదేశం పార్టీలో చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాయకత్వ ధోరణి మీద అసహనంతో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అనేక మంది పార్టీ ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ అందరినీ సవరించే ప్రయత్నానికి పూనుకున్నారు. కార్యకర్తల్ని ఎంతో కొంత మేర సంతృప్తి పరచాలనే దానికి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్టుగా అలకలొద్దు, పార్టీ కోసం ఓపికగా పనిచేయండి అని ఆయన పిలిపిస్తున్నారు. మిగిలినట్టు రైతుకు దన్నుగా డ్రోన్లు, కష్టకాలంలో అండగా అగ్రి టెక్నాలజీ. తర్వాత పోలవరం ముంపుపై సంయుక్త కమిటీ, ప్రాజెక్టు ఎత్తి పెంచితే అంగీకరించం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తెలంగాణ. ఇప్పటికే పోలవరం ముంపు సమస్య మీద రీసర్వే చేయాలని కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ కథనం చూడవచ్చు. పోలవరం ముంపుపై మళ్ళీ సర్వే, అథారిటీ భేటీలో నిర్ణయం. ప్రజాశక్తి పత్రిక. సోషలిజాందే భవిత, తొలి సోషలిస్టు విప్లవ దినోత్సవ సభలో బివి రాఘవులు. న్యూయార్క్ ఎన్నికల్లో రుజువైందదే. ఇక విఫలమైన పెట్టుబడిదారీ విధానం. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ జెన్జెడ్లో సోషలిజం పట్ల అంటే సమానత్వం పట్ల ఆదరణ కనిపిస్తుంది.
దాదాపు 3-4 దశాబ్దాల పాటు, అంటే 1990లో సోవియట్ రష్యా పతనమైన తర్వాత అసలు కమ్యూనిజానికే కాలం చెల్లింది, సోషలిజం ఇక ఆచరణ సాధ్యం కాదు అనే అభిప్రాయం బలపడింది. చాలా కాలం పాటు అదే నడిచింది. ఇప్పుడు మళ్ళీ పరిణామాలు తిరగబడుతున్నాయి. సోషలిజానికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, సోషలిజమే అసలైన ప్రత్యామ్నాయం, సమానత్వం అందరికీ అవసరం అన్నట్టుగా జనజడ్లో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇది ఒక కొత్త మలుపు అన్నట్టు, ప్రపంచంలో మారుతున్న ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పరిణామం అన్నట్టు. దాని మీద నిన్న అక్టోబర్ సోషలిస్టు విప్లవ సభలో విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బివి రాఘవులు మాటలు ఈ పత్రికలో చూడొచ్చు. మరొక 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనేటువంటి కథనం ఇక్కడ చూడొచ్చు. అసాధారణ విపత్తుతో సర్వం కోల్పోయారు, తక్షణ సాయంగా 5 లక్షలు ఇవ్వాలి, రాయల చెరువు బాధితులను ఆదుకోవాలి, ముంపు నిర్వాసితులను పరామర్శించిన సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, అది తెల్లవారుజాము జరిగింది. దాని కారణంగా నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది హఠాత్తుగా వచ్చిన వరదతో నష్టపోయారు, ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు రాయల చెరువు పెద్దగా వరద తాకిడి లేదు, కానీ రాయల చెరువు గండిపడి ఊళ్ళకు ఊళ్ళు కలమత్తూరు లాంటి చోట చాలా పెద్ద అపార నష్టం సంభవించింది. ప్రజలు రోడ్లు వెంట పరుగులెట్టాల్సి వచ్చింది, వచ్చి వరద నీరు మీద పడుతుంటే ఊరి మీదకి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్టే రాశారు. అరెస్ట్ అయిన వెంటనే ఆయనకి బెయిల్ కూడా వచ్చేసింది. ఇంకేం అరెస్టు? 19 మంది పైగా ప్రాణాలు తీసేసినటువంటి ఒక కేసులో ఆ బస్సు యజమానిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇలా అరెస్టు, అలా బెయిల్. గగన కల్లోలం 2026లోకి వెలుగొండ నీరు. ఈ మాటలో 1996 నుంచి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1996లో దానికి శంకుస్థాపన చేశారు. అదిగో 2 ఏళ్లలోనే వెలుగొండ అని అప్పట్లో చంద్రబాబు. ఆ తర్వాత ఈ పనులు చేసింది లేదు. వైఎస్ రాజశేఖర వచ్చిన తర్వాత మాత్రమే వెలుగొండ పనులు మొదలయ్యాయి. ఆ టన్నెల్స్ నిర్మాణం జరిగింది. ఆ టన్నెల్స్ నిర్మాణం కొంతవరకు సాగిన తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత అది మొత్తం ఆగిపోయింది. అట్లా ఆ వెలుగొండ జరగట్లేదు. ఇప్పటికైనా జరిగితే చాలా మంచిది. ఇక ఎంఎస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వ్యవహారంలో చంద్రబాబు సీరియస్. నిన్న శ్రీచరణి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లోనూ, ఆ తర్వాత ఆమెకి స్వాగత ఏర్పాట్లలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్కి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రాధాన్యత దక్కలేదు అనే ఆరోపణలు నేరుగా ఫిర్యాదుల రూపంలో సీఎం చంద్రబాబు వరకు చేరాయి. దాంతో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కీలక అనుచరుడు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మీద చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. సీఎం సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నారా లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ మీద. ఎందుకు? ఎంఎస్కే ప్రసాద్కి ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఉల్లంఘించారని. చూడండి ఎట్లా ఉందో. ఎంఎస్కే ప్రసాద్కి తగిన ప్రాధాన్యత నారా లోకేష్ అనుచరుడు ఇవ్వకపోతే ఎంఎస్కే ప్రసాద్ చంద్రబాబుని ఆశ్రయించారు. చంద్రబాబు లోకేష్ అనుచరుడి మీద కన్నెర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎట్లా ఉంది చూడండి ఈ రిలేషన్స్ అన్నీ. మొత్తంగా ఇది ఏమైనా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. పోలీసులు చిత్రహింసలు పెట్టారు, ముఖానికి ముసిగేసి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట బాపోయిన ఎన్ఆర్ఐ మాలేపాటి భాస్కర్ రెడ్డి. నెల్లూరు జిల్లా చెందిన ఈ భాస్కర్ రెడ్డి తర్వాత కృష్ణా జిల్లాలో సెటిల్ అయ్యారు. తండ్రి చనిపోయారని వచ్చిన తర్వాత ఆయన గతంలో సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు గాను నమోదైన కేసులో అరెస్ట్ అయితే ఆయన మీద పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు అనే ఆరోపణలు. ఇక అప్పుల్లో బాబే నెంబర్ 1. అప్పుల లెక్క తీస్తే చంద్రబాబు నాయుడు అసలు భాగోతం బయటపడుతుంది. సంపద సృష్టి ఆయన ప్రతిపక్షంలో ఉండగా ప్రతిరోజు చెప్పిన మాట. సంపద సృష్టి మాట దేవుడెరుగు, కానీ ఈ సంపద అప్పుల కుప్పగా మారిపోయేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయం అంతా అప్పులు చెల్లించడానికే సరిపోయే స్థాయిలో పెరుగుతోంది రాష్ట్ర భవిష్యత్తు. మొదటి 6 నెలల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లోనే 63,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. నెలకి 10,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్లో. నెలకి 10,000 కోట్ల రూపాయల అప్పు అంటే ఏడాదికి ఎంత అన్నట్టు? 1,20,000 కోట్ల రూపాయల అప్పు. ఇవన్నీ బడ్జెట్లో. ఈ బడ్జెట్లో అప్పు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే దేశంలోనే హయ్యెస్ట్ అన్నట్టు 63,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, ఇంకా 14,000 కోట్లు తక్కువ, 49,000 కోట్లు. ఎంత మేరకు అప్పులు తెస్తుంది చూడండి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు 9,000 కోట్లు అప్పు తెస్తే మహారాష్ట్ర 10,000,
గుజరాత్ 14,000, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 63,000 కోట్లు. దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ నిలుపుతాను అంటే అప్పుల్లోనా, అవస్థల్లోనా, ఆర్థికంగా సమస్యల్లోనా అనే సందేహం. ఇవన్నీ కాగ్ లెక్కలు, ఎవరో కాకి లెక్కలుగా సుమి, కాగ్ అధికారికంగా వెల్లడించిన డేటా. కానీ ఈ లెక్కలను మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి పూర్తిగా విస్మరించేసి అసలు విషయాలు జనాల దృష్టికి వెళ్ళకూడదు అని చేసే ప్రయత్నం మనం చూడొచ్చు. ఇక్కడ సాక్షి ఒక కీలకమైనటువంటి కంపారిజన్, జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాది, చంద్రబాబు నాయుడు పాలనలో రెండో ఏడాది, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు 82,000 కోట్లు ఉంటే ఇప్పుడు 2025-26లో మొదట 6 నెలలకు గాను 74,000 కోట్లు ఉందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. రెవెన్యూ రాబడులు కూడా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పైబడి లోటు కనిపిస్తోంది. పెరగాలి 2 ఏళ్ల తర్వాత అంటే ఖచ్చితంగా అది 90,000 కోట్లకి వెళ్ళాలి. కానీ ఇంకా 74,000 కోట్ల దగ్గర ఉంది. రివర్స్లో ఉంది ఆంధ్రప్రదేశ్, వెనక్కి వెళ్తోంది. చూడండి, ఇంకాని అమ్మకం పన్ను ద్వారా అప్పట్లో 9,300 కోట్లు వస్తే ఇప్పుడు 8,800 కోట్లే. ఇది ఒక 5,000 కోట్లు తక్కువ, 500 కోట్లు తక్కువ. కేంద్ర గ్రాంట్లు జగన్మోహన్ రెడ్డి ఏమో 21,000 కోట్లు వస్తే ఇప్పుడు 4,000 కోట్లు మాత్రమే దక్కాయి. మూలధన వ్యయం అప్పట్లో 16,000 కోట్లు చేస్తే ఇప్పుడు 11,000 కోట్లే. ఆర్థిక రంగ వ్యయం 32,000 కోట్లు అప్పుడు చేస్తే ఇప్పుడు 26,000 కోట్లే. 6,000 కోట్ల రూపాయలు తగ్గుదల. ఇలా అన్ని రివర్స్లోనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ దిశలో ఉందో చూడండి, వెనక్కి వెళ్తోంది. చంద్రబాబు పాలనలో మొత్తం ప్రపంచంలోనే, దేశంలోనే ఎక్కడా లేనంత, ఎవరికి సాధ్యం కానంత ముందుకు తీసుకెళ్తాం, బుల్లెట్లా దూసుకుపోతాం చెప్పిన మాటలు. మరి ఆ బుల్లెట్ ఏమైంది? ఇప్పుడు రివర్స్ అయిందా? బుల్లెట్ రివర్స్లో దూసుకొస్తుంది, మరి ఎవరికి తగులుతుందో ఏందో అసలు చూడండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా ఉంటే మరొక వైపు అమరావతి పేరుతో అప్పులు. అమరావతికి నిన్న ఒక్కరోజే 9,000 కోట్ల రూపాయలు అప్పుకి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. ఒకటేమో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పేరుతో 7,500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి 1,500 కోట్ల రూపాయలు అప్పు. ఈ అప్పుకి వడ్డీ ఎంతో తెలుసా? మొత్తం 9.15%, 9.15% ఇంట్రెస్ట్ రేటు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు తెస్తున్నటువంటి ఈ అప్పులకు వడ్డీలు కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 9.15% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నిన్న ఒక్కరోజే 9,000 కోట్ల రూపాయల అప్పు. ఇక వరంగల్ నిట్లో భారీగా ప్యాకేజీలు వచ్చాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఏకంగా 1,27 లక్షల ప్యాకేజీ సిఎస్సి స్టూడెంట్కి వచ్చింది. బస్సు యజమాని వినోద్ కుమార్ అరెస్టు, విడుదల కూడా. వారి బాగోగులపైనే మా ఆలోచన. శేషగిరమ్మ మనవరాలి పరిస్థితిపై నివేదిక ఇవ్వండి, న్యాయవాది రూపేష్కు హైకోర్టు ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో సిఆర్డిఏ పేరుతో భూములు ఇచ్చినటువంటి ఒక రైతు కుటుంబం చాలా తీవ్రమైన అవస్థల్లో పడుతుంది. రైతు కాదు, వాళ్ళు ఒక నిరుపేద కుటుంబం. శేషగిరమ్మ, ఆమె కుమార్తె, మనవరాలు ముగ్గురు మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు తీసేసుకుని తగినంత న్యాయం చేయలేదు అంటూ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. మాకు న్యాయమైనా చేయండి, మేము నివాసం ఉండేలాగా మాకు తగిన ఏర్పాటైనా చేయండి, లేదంటే మేము చనిపోయేదానికి మెర్సీ కిల్లింగ్కి అవకాశమైనా ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళు ఓపోవలసిన పరిస్థితి వచ్చింది. దాంతో వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు కారుణ్య మరణానికి కోరినటువంటి వాళ్ళ మీద హైకోర్టు స్పందిస్తోంది, చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉంది. ఇక మెటాకు దండిగా దగా ఆదాయం, మోసపూరిత ప్రకటనలతో మెటా ఎంత ఆదాయం సంపాదిస్తుంది చూడండి. ఏకంగా మోసపూరిత ప్రకటనలు 1,40,000 కోట్ల రూపాయల ఆదాయం. అంటే అలాంటి తప్పుడు ప్రకటనలు నిలిపేయచ్చు కదా అని అంతా అనుకుంటారు. మోసం చేసేటువంటి రాకుండా చూడొచ్చు కదా అనుకుంటే ఆయా కంపెనీలకు అవే లాభాలు తెచ్చిపెట్టేవి. అందుకే యథేచ్ఛగా సాగుతుంటాయి. ఆక్సిజన్ కాదు, ఆల్కహాల్ కారణమట. ఇక నా సోమి రంగా కృష్ణపట్నం పోర్టులో ఎస్ ట్యాక్స్తో ఇష్టారాజ్యంగా దోపిడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వన్ టైం ఎమ్మెల్యేలు ఎంత యథేచ్ఛగా సాగిపోతున్నారో అనేక మంది గురించి టీడీపీ అనుకూల పత్రికల్లోనే చూసాం. ఇది సాక్షి పత్రికలో సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టులో ఏకంగా టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్నారు, ట్యాంకర్ల నుంచి ప్రతిదానికి ఇంత మొత్తం అని ఫిక్స్ చేశారు అన్నట్టుగా వస్తున్న కథనాలు. అంటే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా కూటమి నేతలంతా
వసూళ్ల పనిలో పడ్డారు అనే వాదనకి ఇలాంటివన్నీ బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాతా కోతా వాతా పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.